హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సంగీత మచ్చ అఫీషియల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజిత్ మచ్చా. టుడే వ్లాగ్ వచ్చేసి మేము ప్రెజెంట్ వచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్ ఉన్నాం. చెన్నై రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు మేము తిరుమల వల్ల నుండి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చాం. చెన్నై బస్ స్టాండ్ అన్నమాట. ఇది చూడండి, చాలా పెద్దగా ఉంది. దీని పక్కనే మెట్రో ఉంది. కనీసం మేము మెట్రో నుండి మెరీనా బీచ్ చూడడానికి పోదాం అనుకున్నాం, కానీ అవైలబుల్లో ట్రైన్లు లేవట. బస్సులు మాత్రమే పోతాయట అటు సైడు. సరే అని చెప్పేసి ఏం చేద్దాం, వెయిట్ చేసి బస్సు వచ్చింది. అమ్మ ఫుల్ మంది ఉన్నారు, ఎక్కేసినాం, ఇక పోతున్నాం. మంది అయితే చాలా దారుణంగా ఉన్నారు, విపరీతంగా. మెరీనా బీచ్ సైడు ఎక్కువ బస్సెస్ వెళ్ళాయట. ఆ రూట్ నుండి వేరే రూట్ నుండి వెళ్తాయట, కానీ అంటే ఈ ఒక్క రూట్ నుండి చాలా తక్కువ ఉంటాయట బస్సులు. సిటీ మాత్రం చాలా బాగుంది, సేమ్ మన హైదరాబాద్ లెక్కనే ఉంది, కానీ ఫుల్ ట్రాఫిక్ అండి. మనం చెన్నైతో పోల్చుకుంటే హైదరాబాద్ బెటరు. ఇదే మెరీనా బీచ్ సర్కిల్. ఇట్లా రోడ్డు దాటాలంటే చాలా కష్టం, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది అనమాట. చూసారు కదా, ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్ పాస్ బ్రిడ్జ్ అనమాట. ఇందులోకి వెళ్తే చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్లోనే ఎంత దారుణంగా వాటర్ ఉన్నాయి. వానాకాలం అయితేనైతే కథమేనాట. మొత్తం ఈడి దాకా, ఈ రోడ్డు దాకా వాటర్ వస్తాయట. ఇదే ఫ్రెండ్స్ మెరీనా బీచ్. వాటర్ అయితే చాలా లాంగ్లో ఉన్నాయి. అదే వానాకాలం అయితే చాలా, ఈ షాప్స్ అన్నీ ఇక్కడ దాకా వాటర్ వస్తాయట. ఇవన్నీ షాప్స్ అన్నీ తీసేస్తారట, రోడ్డు దాకా పెడతారట, రోడ్డు పైన పెడతారట ఆడికి. కానీ చాలా దూరం నడిచాం ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ ఉన్నాయి. వాటర్ చూడడానికి వెళ్ళామంటే కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే షాపులు చాలా ఉన్నాయి, గేమ్స్ ఆడుతున్నారు చిన్నపిల్లలు, బెలూన్స్తోని, గన్స్తో షార్ట్స్. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే కాకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫుల్ కాకులు, అసలు విపరీతంగా ఉన్నాయి. షాప్స్ అయితే ఒక్కొక్కటి చిన్న బొమ్మలు, చిన్న పిల్లలకు సంబంధించినవి చాలా బాగున్నాయి. మేము ఏంటంటే లగేజ్ పట్టుకొని ఏమో ఇసుకల ఇందులో నడవలేకపోతున్నాము, చాలా దగ్గర ఉంది అనుకున్నాం, కానీ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. ఒక్క 1 కిలోమీటరు పైన ఉంది దూరము. ఏం చేద్దాం, ఎలా వచ్చాం కదా, చూడాలి, తప్పది. సిటీ చూడండి ఎంత బాగుంది. ఈవినింగ్ టైం అయింది, చీకటి అవుతుంది. ఎటు చూసినా మీరు అక్కడ చూస్తున్నారా, క్లాక్ టవర్, చెన్నై. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, బొమ్మలు, అరటికాయ బజ్జీలు, ఫిష్ ఫ్రైలు, చాలా షాప్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బీచ్ మాత్రం బాగుంది, మెరీనా బీచ్. కానీ చెన్నై వచ్చినామంటే స్ప్రింగ్ పొటాటో చిప్స్ అని ఏదో ఇట్లా రౌండ్గా కట్ చేసి, ఇంత పొడిగా ఇట్లా లాగేసి ఆయిల్లో కాల్చేసి ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, అది ఇక్కడ ఫేమస్ అట చాలా. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు చిన్నపిల్లలు. చూడండి, గ్లాసులు పెట్టి కొడితే 3 చాయిస్ ఉన్నాయి అన్నమాట. వీటిని మొత్తం పడేస్తే గేమ్ దాదాపు అందరూ ఆడుతున్నారు. టైంపాస్ ఏం చేస్తుంది. ఇక్కడ ఇదైతే స్ప్రింగ్ పొటాటో చాలా ఫేమస్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చెన్నై వస్తే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి స్వీట్ కార్న్ తీసుకున్నామంట. చూడండి, బీచ్ దగ్గరకు వచ్చేసాం. చాలామంది కూర్చొని చాలా విశాలంగా బీచ్ని ఆస్వాదిస్తున్నారు. మా గట్టయ్య గారు చూడండి, బీచ్ కట్ట వెళ్ళి స్నానం చేద్దామన్న ఉత్సాహంతో వచ్చింది, కానీ వానికి నిరుత్సాహం ఎదురైంది. ముందు రోజులో సూసైడ్ చేసుకొని చచ్చిపోయారట. అయితే మొత్తానికి అసలు అటు సైడ్ పోనీతలో మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టేసి ఆడికిడి కట్టలు అతేశారు. మేము అనుకున్నాం కదా, ఏంద్రా బాబు ఇది, మేము అసలు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం, స్నానం చేద్దాం, ఎగురుదాం, దుంగుదాం అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే డిసప్పాయింట్ అయిపోయాం. మావాడు కూడా అదే చెప్తున్నాడు, అసలు నేను ఇట్లా అనుకోలే, కానీ అసలు
ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మొత్తానికి అయితే డిసప్పాయింట్ అయింది. మా వాళ్ళందరూ అదే డిసప్పాయింట్తో కూర్చొని ఏం చేయలేక ఒక స్వీట్ కొనుక్కొని మంచిగా మేస్తారు. ఏందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది బీచ్ అయితే. ఇట్లా ఫ్లో ఇట్లా వస్తుంది అలలో. ఎప్పుడు మనం బీచ్ చూడలే, ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ లైవ్లో చాలా బాగుంది. చిన్న బోట్ కనిపిస్తుంది చూసారా మీరు అక్కడ, మీకు వేలుతో చూపిస్తాను చూడండి. చాలా లాంగ్ ఉంది కానీ బీచ్ మొత్తం హైలైట్ ఉంది. ఇంకొకటే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మేము అసలు అక్కడ దాకా వెళ్ళి వాటర్లో ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది కదా, అది ఒక్కటే మిస్ అయ్యామనిపిస్తుంది. ఏం చేద్దాం, టైం భయ్యా టైం. ఏం చేద్దాం, నడితే ఏం చేద్దాం భయ్యా, చాలా కష్టం భయ్యా, ఇటు రానివ్వట్లేదు. చాలా స్ట్రిక్ట్గా పెట్టారు రూల్స్. మరి ఏ బీచ్లో 2 రూల్స్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లవర్స్. అందుకే అసలు అటు సైడ్ వెళ్ళకుండా టూర్. ప్లీజ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరోసారి ఇంకో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజితో మచ్చ.